మేజర్ పోర్టు ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలోని వాటర్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపు మేరకు శుక్రవారం పోర్టు చైర్మన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్ జీతాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ రకంగా స్టాగ్నేషన్ అయిపోయారు. ఈ స్టాగ్నేషన్ సమస్య పరిష్కారం చేయడానికి ఒక సబ్ కమిటీ వేస్తారు. ఆ సబ్ కమిటీ చెప్పింది స్పష్టంగా ఏంటి 2 ఇంక్రిమెంట్లు పెంచమని చెప్పేసి. అంటే అదే పోర్ట్లో ఉండే చైర్మన్లే చెప్తే దాన్ని కూడా అమలు చేయట్లేదు. ఈరోజు స్టాగ్నేషన్ సమస్య పరిష్కారం చేయలేదు. చాలా మంది ప్రమోషన్ వచ్చి ఈరోజు గ్రూప్ 1 స్కేల్ 3-4 నుంచి 1-2కి వెళ్ళారు, ఆఫీసర్లు అయ్యారు. వాళ్ళకి ఈరోజు పే ప్రొటెక్షన్ ఇవ్వలేదు. అలాగే ఈరోజు పెన్షనర్స్ సంబంధించి ఎంత అన్యాయం అండి. వేతన ఒప్పందం జరిగిన చుట్టాలు కూడా పెన్షనర్స్కి వేజ్ రివిజన్ జరుగుద్ది, కానీ ఇప్పుడంటే వేజ్ రివిజన్ చేయరాటంక. అంటే పెన్షనర్ రిటైర్ అయిన తర్వాత చనిపోయిన వరకు ఒకే పెన్షన్ ఇస్తారంట. ధరలు మాత్రం విపరీతం పెంచుతారు, మరి వేజ్ రివిజన్ చేయని చెప్పి చెప్తా ఉన్నారు. రెండోది ఇంకోటి ఏం చెప్పారు, ఇదే వేతన ఒప్పందంలో ఈరోజు ఖాళీగా ఉన్న పోస్టులు అనేటిని భర్తీ చేస్తాం, లేకపోతే పోర్టుల యొక్క ఆపరేషన్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అంగీకరించారు. మరి అటువంటిది పక్కన చెప్పి రెండోది ఉన్న పోస్టులు అన్నిటిని ఖాళీ చేసి రిటైర్మెంట్ చేసి విఆర్ఎస్ ఇచ్చి పంపిస్తున్నారు. ఎంత అన్యాయం అంటే విశాఖపట్నం ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు పర్మనెంట్ ఎంప్లాయీస్ సుమారుగా 1800 మంది పనిచేస్తున్నారు. ఆఫీసులు పక్కన పెడితే ఆ 1800 మందిలో ఇప్పుడు 1034 మంది ఉంచుతారట, మిగతా వాళ్ళందరూ ఇంటికి పంపిస్తారట. దీనికి ఒక ముద్దు పేరు పెట్టారు, కోరు నాన్ కోర్ అని చెప్పేసి. ఈరోజు నాన్ కోర్ కోర్ అని చెప్పేసి మినిస్ట్రీ నుంచి ఒక లెటర్ పంపిస్తే మన ఇక్కడ ఉండే అధికారులందరూ కూర్చొని ఈరోజు 1034 మంది ఉంటే చాలు, దాంట్లో 850 మంది పర్మనెంట్ ఉంటే చాలు, 186 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉంటే మేము పోర్టు నడిపేస్తామని చెప్తున్నారు. ఏ రకంగా నడుపుతాము అని చెప్పేసి అడగదలుచుకున్నాం. ఈరోజు వేతన ఒప్పందాలు అంగీకరించిన అంశాలు అమలు చేయమంటున్నాం. ఈరోజు ఇంకోటి ఏంటి, చాలా మంది ఈరోజు పర్మనెంట్ ఎంప్లాయీస్ లాగే పూలు, క్యాజువల్, షోర్ ఇటువంటి దీంట్లో పనిచేస్తున్నారు. వీళ్ళందరూ డిసీజ్ ఎంప్లాయీస్. వీళ్ళందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పేసి ఊరుస్తున్నారు తప్ప ఈరోజు ఇప్పటికే రిటైర్ అయిపోతున్నారు, వాళ్ళు పర్మనెంట్ చేసే పరిస్థితి లేదు. ఈరోజు శాశ్వత పనిలో ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఉంది. ఇప్పటికే జేఎన్పీటీ పోర్టులో ఈరోజు 36,000, 37,000 జీతాలు ఇస్తా ఉన్నారు. మరి విశాఖపట్నం పోర్టులు ఎందుకు ఎవరు? అందుకే మేము అడుగుతుంది. చేసినప్పటికీ ఇంతవరకు కూడా బోనస్ విషయం అమలు చేయలేదు. అది కూడా అమలు చేయాలని చెప్పేసి రాబోయే కాలానికి కొత్త బోనస్ మీద కొత్త అగ్రిమెంట్ కూడా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవటం వల్ల ఈరోజు ఉన్న కార్మికుల మీద, ఉద్యోగుల మీద పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతూ ఉంది. అలాగే పోర్టు ఆపరేషన్స్ కూడా దెబ్బతింటూ ఉన్నాయి. ఆ ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి అగ్రిమెంట్లు అంగీకరించారు. ముఖ్యంగా ఆపరేషన్స్ ఎఫెక్ట్ అయ్యే ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ఒప్పుకున్నారు, కానీ ఇంతవరకు భర్తీ చేయలేదు. సరికదా మరొక పక్కనే కోరు యాక్టివిటీ, నాన్ కోర్ యాక్టివిటీ అని వర్గీకరించి కార్మికులను మళ్ళా కొంతమందిని ఇంటికి పంపించేలాగా ఈరోజు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ఆ ప్రతిపాదనలో భాగంగా కోరు, నాన్ కోరు యాక్టివిటీ వర్గీకరణ చేసి కొత్త ప్రతిపాదన మేజర్ పోర్టుల నుంచి పంపించమని మినిస్ట్రీ వాళ్ళు ఆదేశాలు ఇస్తే మన విశాఖపట్నం పోర్టుకి 1034 పోస్టులు సరిపోతాయి, అంతమంది కార్మికులు ఉంటే కార్యకలాపాలు జరపొచ్చునని చెప్పేసి ప్రతిపాదన పంపించారు. ఇప్పటికే ఒకప్పుడు 18,000 మంది పనిచేసేవారు విశాఖపట్నం పోర్టులో, ఈరోజు 2,000 మందికి కుదించబడ్డారు. మరింత సగానికి సగం తగ్గించి 1034 సరిపోతారని చెప్పేసి చెప్పటం అంటే ఏ రకంగా భవిష్యత్ తరాలకి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, ఉన్నవాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలి, నాన్ కోర్ యాక్టివిటీ వర్గీకరణ ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే పెన్షనర్లకి పెన్షన్ సమస్య కూడా ఈరోజు పెండింగ్లో ఉంది. సెకండ్ ఫార్ములేషన్ ప్రకారంగా అగ్రిమెంట్లు ఒప్పుకున్నారు పెన్షన్ రివైజ్ చేయడానికి. అది కొన్ని పోర్టుల్లో అమలు చేశారు, విశాఖపట్నం పోర్టులో ఇంతవరకు కూడా అమలు చేయలేదు. అలాగే ఈలోగా కేంద్ర ప్రభుత్వం రిటైర్ అయినటువంటి పెన్షనర్లకి ఎఫెక్ట్ అయ్యేలాగా ఫైనాన్స్ బిల్లులో కొత్త నిబంధన చేర్చారు. సిసిఎస్ పెన్షన్ రూల్స్లో మార్పు చేయడానికి ఆ ఫైనాన్స్ బిల్లులో ప్రావిజన్ పెట్టారు. ఇక ముందు రిటైర్ అయిన వాళ్ళకి ఎవరికి కూడా రెగ్యులర్ ఎంప్లాయీస్కి పే రివిజన్ జరిగినప్పుడు రిటైర్ అయిన వాళ్ళకి కూడా పెన్షన్ రివైజ్ అవుతుంది. అట్లాంటి రివిజన్ ఉండదు అని చెప్పేసి ఫైనాన్స్ బిల్లులో క్లాజ్ చేర్చడం జరిగింది. దీనివల్ల లక్షలాది మంది పెన్షనర్లు, సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లు, అలాగే పోర్టుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అలాగే పోర్టు ఫండ్స్ ఇప్పటి వరకు పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రైవేటు బ్యాంకుల్లో కూడా డిపాజిట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే మనకు తెలుసు గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ సంగతి, ఎస్ బ్యాంక్ సంగతి, ఇవన్నీ ఎలా
మూతపడిపోయినాయో, ప్రైవేటు బ్యాంకులు దివాలా తీసినాయో, అట్లాంటి నేపథ్యంలో పోర్టు ప్రజానిధుల్ని ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్ చేయటం అంటే భద్రత లేకుండా పోయే పరిస్థితి ఉంటుంది. అలాగే ఈరోజు పోర్టు హాస్పిటల్స్ను కూడా పీపీపీ మోడ్లో ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఈ రకంగా ప్రైవేటు వాళ్ళు చేతుల్లో పెడితే ఈ పోర్టు డాకు కార్మికులకి, అలాగే రిటైర్ అయినటువంటి పెన్షనర్లకి వైద్యం అందక ఈరోజు ఆరోగ్య భద్రత లేకుండా ఈరోజు తీవ్రమైనటువంటి హాని జరగబోయే ప్రమాదం ఉంది. కాబట్టి పోర్టు నిధులతోటే, సొంత నిధులతోటే పోర్టు హాస్పిటల్ని డెవలప్ చేసి అధునాతనమైనటువంటి వైద్య సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని మీద ఇప్పటికే సిఐటి ఆధ్వర్యంలో